హాయ్ అండి, అందరూ బాగున్నారా? మన వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. నేను మీ వరలక్ష్మిని. పూల మక్కనితో స్వీట్ చేద్దాం అనుకున్నాం కదండి. చూడండి, ఇయే పూల మక్కని. ఈ పూల మక్కనితో స్వీట్ చేసేద్దామా? పూల మక్కనితో స్వీట్ చేద్దాం అనుకున్నాను కదండి. ఒక కప్పు పూల మక్కని, అరకప్పు బెల్లం, కొంచెం ఇలాచి పొడి, అవి డ్రై చేయడానికి కొంచెం నెయ్యి వేస్తానండి. నెయ్యి వేసి డ్రై చేస్తాను నేను వాటితో. కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను కదండి స్వీట్ చేయడానికి. కొంచెం కళాయి వేడెక్కాక కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. కళాయి వేడెక్కింది, నెయ్యి వేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఇది ఎందుకు వేయాలంటే కొంచెం మెత్తగా ఉంటాయండి, అందుకని నేను కొంచెం నెయ్యి వేసి డ్రై చేస్తున్నాను. నేను నెయ్యి వేడెక్కిందండి, ఇంక వేస్తున్నాను నేను. వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా ఉంటాయి. సిమ్లో పెట్టే వేపాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి, మాడిపోతాయి లేకపోతే కలపకపోతే. కొంచెం సిమ్లో పెట్టి ఇలా వేపుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నాం కదండి, తీసేస్తున్నాను నేను. ఇవి వేగిపోయాయి. వేగిపోయాయి కదండి, పక్కన పెట్టేసుకుందాం మనం. మళ్ళీ ఇదే కళాయిలో అరకప్పు బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేస్తున్నాను. అరకప్పు బెల్లానికి 2 స్పూన్లు వాటర్ వేయాలండి, అది కరిగే వరకు. 2 స్పూన్లు వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కలుపుతున్నాను. సిమ్లో పెట్టే పాకం పట్టాలండి, ఐలో పెడితే మాడిపోద్ది. ఎందుకంటే కొంచెమే బెల్లం వేస్తాం కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా పాకం పట్టుకోవాలండి కరిగే వరకు. ఇంకోండి, పాకం ఇలా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలిపాం కదా, ఇది దగ్గరకు వచ్చేసింది. తర్వాత నేను ఇప్పుడు డ్రై చేసి పెట్టాను కదండి, ఏపి పెట్టాను కదా, ఈ ఏపి పెట్టిని చూడండి ఇలా అవ్వాలి. ఇలా అయితే చాలా బాగా వస్తుందండి. ఇలాగ అయితేనే నేను ఇది ఇలాగ అయింది కదా, ఇంక బెల్లం కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం ఓ చిటికెడంతా ఇలాచి పొడి వేస్తున్నానండి. వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి, మొత్తం ఇలాచి పొడి కలిసి ఇలా కలుపుకోవాలి. ఇంక ఇది వచ్చిందండి. 1 నిమిషం పాటు ఉంచి ఆపేద్దాం స్టవ్. చూడండి, ఇది ఇలా దగ్గరికి వస్తుంది కదా, నేను ఇంకా ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసి మనం పెట్టుకున్నాయి నేను ఈ పాకంలో వేసేస్తున్నాను. చూడండి, వేసేసి మనం ఇలా కలుపుకోవాలండి, మొత్తం కలిసిలాగా. ఈ తెల్లదనం లేకుండా కలపాలి వేసినమ్మటే, మళ్ళీ పాకం గట్టిపడిపోద్ది కదండి. ఇలా కలుపుకోవాలండి. చూడండి, అన్నీ కలిసిపోయాయి. ఇలా కలిసిపోతే తినడానికి కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఇలా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా స్నాక్స్ చేసి పెట్టడానికి కానీ చాలా బాగుంటుందండి ఇది. చూడండి, ఇంక ఇది రెడీ అయిపోయింది. మనం చల్లారాక చూద్దాము. ఇంకోండి, పూల మక్కనితో స్వీట్ చేద్దాం అన్నాను కదా, స్వీట్ చేశాను. చూడండి, పాకము కరెక్ట్గా పట్టుకుంటే ఇలా వస్తాయండి. ఇంకో నేను విడదీస్తున్నాను. చూడండి, పూల మక్కని స్వీటు పిల్లలు తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి ఇది. మనం ఇలాగ వేడి చల్లారక ముందే మనం ఇలా విడదీసుకోవాలండి. వేడి చల్లారిందంటే ఇరిగిపోతుందండి, ఇలా రాదు. అందుకని వేడి మీదే మనం తీసుకోవాలి. ఇంక ఇలా రావాలండి. స్నాక్స్ మాత్రం చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం. కొంచెం నెయ్యి వేసుకోవాలి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. పూల మక్కని స్వీట్.